ప్రైజ్ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి నిత్య సత్యం ఏంటంటే, మనుషులుగా బ్రతుకుతున్న మనము కొన్ని సందర్భాల్లో మానవుడిలో వస్తున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో, ఆ కోరికలనేవి పాపం వైపు మళ్ళించే విధంగా మనుష్యుడు అనేవాడు స్పృహ లేకుండా బ్రతుకుతున్నాడనమాట. అంటే మనిషిలో ఏవైతే కోరికలనేవి ప్రత్యుత్పత్తి అవుతున్నాయో, వాటిలన్నిటికి కోసం కూడా దేవుడు ఏం చేశాడంటే, మనకి సరిపడినటువంటి భార్యని దేవుడు అనుగ్రహించాడనమాట. అంటే ఆదాముకి దేవుడు, నీలో కోరికలున్నాయి, నీలో ఆ కామ కోరికలు ఏవైతే రగులుతున్నాయో దానికోసం నీకు అవ్వనిచ్చాను. ఏదైతే నీలో శరీరంలో కోరికలు అనేవి వస్తున్నాయో వాటి కోసం మీకు భార్యను ఏర్పాటు చేశాను. మీ యొక్క భార్యతో సుఖ సంతోషాలతో ఆనంద సంబంధమైనటువంటి జీవితాన్ని మీరు బ్రతికండి అనుకుని దేవుడు మనలోతో మాట్లాడుతున్నప్పుడు, మనిషి అనేవాడు ఏం చేస్తున్నాడంటే, వాడి కోరికలతో చేసుకున్నటువంటి భార్యతోనే వాడి యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటా, చేసుకున్నటువంటి భార్యతోనే వాడి జీవితాన్ని సంతోషంగా చూసుకోకుండా ఆ పరాయి స్త్రీ వైపు కూడా పరిగెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వేశ్యల దగ్గరికి పరిగెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. రోడ్ల మీద వెళ్తుంటే మోహపు చూపుతో చూసి అంతరంగంలోనే పాపము చేస్తున్నటువంటి స్వభావాలు మనుషులలో ఇంకా ఏలుబడవుతున్నాయి అన్నమాట. కనుక ప్రభు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు మీరు ఈ యొక్క వేషధారణైనటువంటి జీవితాన్ని, వేషధారణైనటువంటి భక్తిని కొనసాగిస్తారని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఏవైతే మానవుడిలో వస్తున్నటువంటి కోరికలు ఉత్పత్తి అవుతున్నాయో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భార్యతో మనము సుఖ సంతోషాలతో మనము జీవించే వారిగా మన బ్రతుకులు అనేవి చూసుకుందాం. కనుక ప్రభు ఒకటే పదే పదే అంటున్నాడు అన్నమాట. కనుక ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో అది నీ భార్యను బార్డర్ దాటి వేరే చోటుకి వెళ్ళిందంటే ఖచ్చితంగా నువ్వు పాపపు ఊబిలోకి పరిగెడుతున్నావనే అర్థం. ఏదైతే కోరికల నిమిత్తము భార్యని మర్చిపోయి వేశ్య దగ్గరికి పరిగెడుతున్నావో, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అలాంటి ఆలోచన విధానం అంతా కూడా దేవుడు మరణ సంబంధమైనటువంటిదిగా ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాడు. కనుక ఏవైతే ఈ శరీరం నుంచి ఆ యొక్క కోరికలు ఉత్పత్తి అవుతున్నాయో అవన్నీ కూడా మనకి సరిపడినటువంటి భార్యని దేవుడే ఏర్పాటు చేసి మన జీవితంలోకి ఇచ్చాడు. కనుక వారితోనే మన యొక్క జీవితం అనేది సుఖ సంతోషాలతో, అది కష్టమైన, ప్రేమైన, ఫీలింగ్స్ అయినా పంచుకునే వారిగా ఉందాం. కనుక ఆ యొక్క కోరిక మన భార్యను తప్పించి బార్డర్ దాటి అది పరాయి స్త్రీ వైపు, వేశ్యల వైపు వెళ్ళిందంటే ఖచ్చితంగా మనము పాపానికి ఎడిక్ట్ అయిపోయి బానిసల వలె బ్రతుకుతున్నామనే అర్థము. కనుక దేవుడు ఇచ్చినటువంటి జీవితము భార్యతో సంపూర్ణంగా బ్రతుకు